హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? బిజీగా సిటీ లైఫ్లో అలసిపోయారా? అయితే మన గుంటూరుకి జస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్, మేబీ 10 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి, నల్లపాడు రోడ్లో టువర్డ్స్ పేరేచర్ల మీకు లెఫ్ట్లో నగర వనం అంటే అర్థం తెలుసు కదా. నగరం అంటే సిటీ, వనం అంటే ఫారెస్ట్, అంటే సిటీ ఫారెస్ట్ అనమాట. సిటీ ఫారెస్ట్ ఉంది తెలుసా మీకు? చుట్టూతా కొండలు. పేరేచర్ల ఫ్లైఓవర్ కూడా ఎక్కక్కర్లేదు, దానికంటే ఇంకా కొంచెం ముందులే, నల్లపాడు దాటినాక లెఫ్ట్లో ఉంటుంది. చుట్టూతా కొండలు, మధ్యలో ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే పెద్ద పెద్ద చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి అక్కడ. కోతులు అయితే ఉన్నాయి. అసలు రాత్రిపూట 5 దాకండి ఈ గుంటూరు నగరవనం. ఇది ఒక పార్కు, గవర్నమెంట్ది. మార్నింగ్ మేబీ 6 or 9 నుంచి రాత్రి 6 గంటల దాకా, యాక్చువల్గా 5 గంటల దాకా. ఆ తర్వాత కోతులు ఇంకా దాడి చేస్తాయని చెప్పి క్లోజ్ చేసేస్తారు. యాక్చువల్గా ఈ నగర వనంలో ఇంతకుముందు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉండే లైట్గా, అంటే అడ్వెంచర్ అంటే పెద్ద అడ్వెంచర్లు కాదు, కార్లు ఉండే. అవి మనం డ్రైవ్ చేయొచ్చు, పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అది ఉండుంటే. గతంలో పనిచేసాయి ఆ బైక్స్, కార్ బైక్స్. ఇప్పుడు అవి మూలపడ్డాయి. అదొక డిజపాయింట్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్తే, ఫస్ట్ పాయింట్. రెండోది, పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఎంట్రన్స్లోనే జస్ట్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫీల్ చాలా బాగుంటుంది. క్రౌడ్ కానీ, ఆ చెట్లు, వాకింగ్కి కొంచెం సేపు బాగుంటుంది. ఇంకా తర్వాత పెద్దవాళ్ళు తిరగలేరు. ఆ కొండ ఎక్కాలి దిగాలి. ఇంకా నగర వనం అంటే ఎక్కువ కింద కొంచెమే ఉంటుంది, మిగతాదంతా కొండపైనే. హిల్ వ్యూ సూపర్ ఉంటుంది, పైకి వెళ్తే వ్యూ పాయింట్ సూపర్ ఉంటుంది. లేటెస్ట్గా అక్కడ జిప్ లైన్ పెట్టారు. కొండ ఎట్టోట కష్టపడి ఎక్కండి, అక్కడి నుంచి ఆ తాడు కట్టుకొని దూకేశారు అనుకోండి, కిందకు వచ్చేస్తారు. యాక్చువల్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే కింద నుంచి పైకి ఎక్కలేరు. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎంట్రన్స్లోనే అన్ని యానిమల్స్, దాదాపు క్యాట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక డిస్ప్లే బోర్డు పెట్టారు. ప్రతి చెట్టుకు కూడా అది ఏం చెట్టు అనేది పెట్టారు. ఎక్కడ దొరకని చెట్లు కూడా కొన్ని అక్కడ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బాగుంది, పెద్దవాళ్ళు అక్కడ కూర్చోడానికి బాగుంది, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బాగుంది. కానీ హిల్ పైకి వెళ్ళాలంటే పెద్దవాళ్ళ వల్ల కాదు. ఆ వనంలో కూడా చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఏది ఆ పిల్లలు ఆడుకునే ప్లే ఏరియాకి కానీ, పెద్దవాళ్ళు జిమ్ చేసుకోవడానికి కానీ, ఇంకా పెద్దవాళ్ళు కూర్చోడానికి కానీ చాలా దూరం నడవాలి. అక్కడికి అలసిపోతున్నారు. కొండ ఎక్కగలిగితే బాగుంటుంది. యాక్చువల్గా అదంతా ఒక రోజు మొత్తం అక్కడ స్పెండ్ చేయొచ్చు, పిక్నిక్ లాగా. సూపర్ ఉంటుంది. వనభోజనాల టైంలో అయితే ఇంకా అదరహో. మెయిన్ ఆ కార్ బైక్స్ పిల్లలకి ఆడిపిద్దాం అనుకున్నాం, అది లేకపోయేటప్పుడు కొద్దిగా డిజపాయింట్మెంట్. జిప్ లైన్ వచ్చి కూడా 5 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇది నగరవనం. యాక్చువల్గా సిటీలో మధ్యలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందని, ఇప్పుడు ప్లస్ పాయింట్లు చెప్పుకుందాం. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళగానే మీరు ఏదో ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోయిన ఫీల్ వస్తుంది ఒక 5 నిమిషాలు. కొండ ఎక్కడం కష్టంగా ఉంటుంది, కొండపై నుంచి చూస్తే వ్యూ పాయింట్ సూపర్ ఉంటుంది. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఓవరాల్గా నగరవనం విశేషాలు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. క్రౌడ్ అయితే విపరీతంగా ఈ మధ్య వస్తున్నారు, బాగా ఆదరణ పెరిగింది నగరవనానికి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీకు అక్కడ ఎటువంటి అనుభూతి పొందారు, ఇవన్నీ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓ నందినక్క, గుంటూరు నందినక్క, నీ వీడియో చేసి ఇక్కడికి వచ్చాం. దోలు తీరిపోయింది, ఇదంతా నడవలేక. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావంతి. గుంటూరు నందిని ఛానల్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడ నగరవనం పార్క్ వచ్చామండి. ఏదేదో కార్లు, ట్రెక్కింగ్లు చాలా చెప్పారు ఇక్కడ. అవన్నీ చూసి బాగా ఎగ్జైటింగ్గా ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడ చూస్తే ఏమీ లేవు ఫెసిలిటీస్.
ట్రెక్కింగ్ ఉంది, జిప్ లైన్ ఉంది. అదేమో ఎంట్రన్స్లో ఉన్నాయి. అంత పైకి చిన్నపిల్లల్ని పెట్టుకుని ఎక్కలేక మేమేమో లోపలికి వచ్చేసామండి. కార్లు ఉన్నాయన్నారు, కార్లు ఇవ్వట్లేదు. ఏదన్నా వెహికల్ ఫెసిలిటీ ఉంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది. మాది గుంటూరు అండి, మాది ఆర్టీసీ కాలనీ. ఆల్రెడీ ఇది ఫేస్బుక్లో చూసాము. ఫేస్బుక్లో చూసి ట్రెక్కింగ్ పాయింట్ ఇవన్నీ ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేశారని దీని గురించి ఫేస్బుక్లో వినేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంది, టికెట్ రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. తర్వాత పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ అన్ని ఉయ్యాల కానీ పెద్దవాళ్ళకి కావాల్సినవి కానీ అన్ని పాయింట్స్ అయితే బాగున్నాయి. ప్రతిదీ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ పాయింట్ హైలైట్ అంటున్నారు. ట్రెక్కింగ్ పాయింట్ మెయిన్ ట్రెక్కింగ్ పాయింట్ కానీ వచ్చాము. కార్ రేస్ ఉందన్నారు సార్ ఆల్రెడీ. దాని గురించి అయితే విన్నాం కానీ వెళ్ళలేదు. ఇంకా తిరగాల్సిన ప్లేస్ చాలా ఉంది కాబట్టి తిరగడానికి ట్రై చేస్తున్నాం. మేమంతా 4-5 వచ్చామండి ఫ్యామిలీతో. ఇదే కొత్తగా వచ్చింది, ఈరోజే వచ్చాము. చాలా బాగుంది. ఉదయం నుంచి అయితే ఇంకా బాగుండేది. అవునండి, అంత అడవిలాగానే ఉంది. చక్కగా కొండలు అవి ఉయ్యాళ్ళు పిల్లలు చేయడానికి ఆడుకోవడానికి అంత జంతువుల్లాగానే అవి కూడా పెట్టారు, బాగున్నాయి చూడటానికి. పెద్దలకు కూడా బాగుంది, అదే వాకింగ్ చేయడానికి. స్టార్టింగ్ నుంచి మేము వస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. ఆ జిప్ లైను, ఈ అన్ని పార్కు, అది కొండవీడి కోటలాగా చాలా బాగా చేశారు. పిల్లలు ఆడుకోవటానికి ఉండటానికి చాలా బాగుంది. ఇక్కడ ఫ్యామిలీస్తో మేమైతే 15 మెంబర్స్ వచ్చాము. మేము అందరం అయితే చాలా మంది వచ్చాము. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు అందరు కుదిరితే అందరు రావచ్చు. పార్కం బాగా లోపలికి ఉంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నడవలాగా అల్లాడిపోయారు. ఒక ఏదో వెహికల్ పోతూ వస్తూ ఉంటాము. ఆ పార్క్ ఉయ్యాలు ఎక్కడ కనిపించినా నాకు పార్కులో ఉయ్యాల కోసం వెతుకుతున్నా. ఎక్కడ అటున్నాయా? ఓకే, వాతావరణం బాగానే ఉంది. ట్రెక్కింగ్ మేము వెళ్ళలేండి, మొన్ననే వెళ్ళొచ్చామని ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడే వచ్చాము, పార్క్ కూడా చూసాము. ఇక మా మరదలు వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చింది. మేము గుంటూరు నుంచి వచ్చాము. మేము ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ అంతా చాలా బాగుంది. మేము ఫోటోషూట్ కోసం వచ్చాము. సో ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ వ్యూ బాగుంది, వ్యూ పాయింట్ బాగుంది. ఇక్కడ పిక్చర్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ కింద ఉన్న ఫారెస్ట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. జిప్ లైన్ కూడా చాలా బాగుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ థింగ్.